ఇప్పుడు ముందు భాగానికి కూడా ఓపెన్ ఆపోజిట్లో వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ తీసుకొచ్చి ముందు పార్ట్ పైన ఇలా వేసేసుకోండి. వెనక పార్ట్ అంటే క్రాస్ కటింగ్ అండి, అందుకని నేను క్రాస్గా వేసేసాను. ఇంకా వెనక భాగం ఎంతైతే ఉందో అంత కూడా ఇక్కడ డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా, అంతవరకు మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో అయితే నేను డ్రా చేసేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ బయటకు రాకుండా ఉంటుందన్నమాట అలా మార్క్ చేసుకోవడం వల్ల. ఇక్కడ వచ్చేసి నెక్కి మళ్ళీ మనం పట్టుకుంటాం కదండి, అందుకనేసి కొంచెం పైకే పెట్టాను. దీన్ని కూడా కొంచెం యూ షేప్లో తీస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు లోతు అయితే తీస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి లోతు. పైన ఇలా సైడ్ కూడా అందులో కలిసిపోవాలి, ఓన్లీ మిడిల్లోనే మాత్రమే ఇలా కొంచెం తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మనకి కుట్టు వస్తుంది కదా, ఖర్చు కోసం అక్కడ మార్క్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పైన ఆల్రెడీ మనం వదిలిపెట్టుకున్నాం కదా, ఇక్కడ మిడిల్లో డాట్ కోసం, అలానే కింద షేప్ బెల్ట్ కూడా పట్టుకుంటాం కదా, దానికోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. ఓన్లీ షేప్ బెల్ట్ కొలవద్దు. షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదండి, అక్కడ వరకునే కొలుసుకోండి అంతే. సైడ్ కూడా అంతే, షేప్ బెల్ట్ వరకునే. మళ్ళీ షేప్ బెల్ట్ మనం విడిగా వేస్తాం కదా, అది కొలవద్దు. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మనకి మెయిన్ డాట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం ఇలా క్రాస్గా వచ్చి ఇందులో కలిపేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద డాట్ మనం ఉక్సులు పట్టికి పట్టుకుంటాం కదా, 1/2 ఇంచ్ని మైనస్ చేసుకొని ఇక్కడైతే పెద్ద కుట్టు ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకోండి. అలానే పెద్ద కుట్టు వెడల్పు కూడా ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఉందండి, ఇదే 1 ఇంచ్ అటు కూడా పెట్టుకొని పెద్ద డాట్ హైట్ ఎంత ఉందో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలాగా గీసేసుకోండి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ మార్కింగ్ అనేది ఉంటుంది కదా, ఈజీగా తొందరగా అయిపోతుంది అన్నమాట కుట్టేటప్పుడు. ఇక్కడ ఇలా పెట్టేసుకొని టేపు మధ్యలోకి మడత పెట్టుకొని ఈ మిడిల్ డాట్ వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత ఇంకా చంక డాటు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇంతే అండి, డ్రాయింగ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. కొంచెం కటింగ్ వచ్చే వరకే మీకు ఇబ్బంది ఉంటుంది, తర్వాత ఒకసారి వచ్చిందంటే ఇంకా అన్ని బ్లౌజులు కూడా ఈజీగా కట్ చేసేయగలుగుతారు ఏం భయం లేకుండా. ఇక్కడ అన్ని చోట్ల కూడా టాకాలు ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్నది ఉంది కదా, ఇలా వేసేసుకొని ఇట్లా కొంచెం గట్టిగా కొట్టారంటే అదే మార్కింగ్ ఇటు పక్కకు కూడా పడుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కోల్చుకోవాలి, ఇక్కడ వచ్చేసి ఎంత తగ్గిందో చూసుకొని దాని ప్రకారం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటు వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3 ఇంచులు తగ్గింది కదా, 4 ఇంచులు తీసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి, కింద కూడా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి అనమాట. అటు సైడ్ 2 తగ్గింది కాబట్టి 3 తీసుకున్నాను. ఎక్కువ కట్ చేసుకోకండి, ఎంత కావాలంతే, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంతే, ఎక్కువ పెట్టద్దు. ఇక్కడ వచ్చేసి నడుముకి వాళ్ళు ఏమనలేదు, బార్డర్ వచ్చేసి నేను తీసేసాను అనమాట. ఇప్పుడు ఆ బార్డర్ని మనం తీసుకోవాలి. మళ్ళీ మనకి ముక్కు కావాలి కదండి చంక లోపల అతకడానికి, అందుకనేసి తీసాను. ఇక్కడ వచ్చేసి గమ్ముతో అయితే జాయిన్ చేసేసానండి. లైనింగ్ అంతా కూడా నేను అర్జెంట్ ఉన్నప్పుడు ఏంటంటే నైట్ టైం కూర్చునేసి ఇలా గమ్ముతో జాయిన్ చేసేసుకుంటాను అనమాట. జాయిన్ చేసేసి ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకుంటాను. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కూడా నేను ఎలాగా గమ్ముతో జాయిన్ చేసుకోవాలనేది. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అదే మార్కింగ్ దగ్గర ఇక్కడ నేనైతే డాట్స్ వేసేస్తున్నాను. కానీ చాలా నీట్గా ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. గమ్ముతో ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. మనం మామూలుగా జాయిన్ చేసింది ఇంతన్నా ముడత వస్తుంది, కానీ గమ్ముతో జాయిన్ చేస్తే అస్సలు ఇంత ముడత కూడా రాదనమాట. ఇప్పుడు ఈ 2 వేసుకున్నాం కదండి, మనం మార్కింగ్ ఉందని అలాగే వేసేయద్దు. మళ్ళీ పెద్ద డాట్ ఎదురుగా ఇలా పట్టుకొని మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఉండేటట్టు చూసుకొని అప్పుడు మాత్రమే ఈ
చంక డాట్ అనేది వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసినప్పుడు స్ట్రెయిట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం పెద్ద డాట్ వేసిన తర్వాత మాత్రమే చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇలా అయితే మనకి డాట్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదండి, దాన్ని పైన పెట్టుకున్నాను. ఇక్కడ సింగిల్ లైనింగ్ వచ్చేసి కింద అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా కుట్టేసుకోండి. పెద్ద డాట్ వచ్చేసి లోపలికి కొంచెం మడత పెట్టుకోండి. దాని మీద కుట్టు పడితే ఏమవుతుందంటే ఇలా పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అందుకనేసి కొంచెం లోపలికి పెట్టేసుకొని ఇక్కడ కుట్టు అయితే వేసేస్తున్నానండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకా పైన వేయట్లేదు కాబట్టి 2 కుట్లు కూడా నేను లోపలే వేసేసుకున్నాను. లోపల వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజ్కి ఇచ్చిన బ్లౌజు చూసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని కింద మార్క్ చేసుకున్నాను. అదంతా కూడా మనం లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ కూడా సైడ్ కూడా 4 డాట్ లేదు కాబట్టి కరెక్ట్గా ఎంత ఉందో కొలుసుకొని మార్క్ చేసేసుకున్నాను. అదే 4 డాట్ వేసుకునేటట్టయితే కొంచెం కిందకే మనకి డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట. ఇంక ఇలా లోపలికి పెట్టేసుకొని స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. చూస్తున్నారుగా, 2 కూడా ఇదే విధంగా మనం రెడీ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి అయితే వేసేస్తున్నానండి. వీళ్ళకి రైట్ సైడ్ ఉన్నాయి ఉక్సులు. వాళ్ళ బ్లౌజ్కి ఎట్లా ఉన్నాయో చూసుకొని ఇక్కడ చిన్న కుచ్చు పెట్టుకోండి. మనం డాట్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక కుచ్చు పెట్టుకొని లోపలికి మంచిగా నీట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇలా కుచ్చు పెట్టడం వల్ల కింద ఎక్స్ట్రా ఉంచుకున్నాను కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పైన ఒక కుట్టు వేసేసుకోండి. ఉక్స్ పట్టి అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేసుకుందాం. కాజా పట్టి వచ్చేసి మనం నెక్ దగ్గర తీసుకున్నాం కదండి, అదే పీస్ని ఇక్కడ వేసేస్తున్నాను. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కుట్టేసుకుంటా. ఉక్స్ పట్టీకి ఇంతే, కాజా పట్టీకి కూడా ఇంతే. కింద ఎక్స్ట్రా ఉంచుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపలికి. ఇది ఫోల్డింగ్ మీద ఉందండి. లైనింగ్ వచ్చేసి మనకేంటంటే మెయిన్ క్లాత్ కూడా పెట్టాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ లేదు, బ్లౌజ్ తక్కువ వచ్చింది కదండి, అందుకనేసి లైనింగ్ తోటి వేసేస్తున్నాను. అయినా ఇలా లైనింగ్తోనే బాగుంటుందండి. అదే మెయిన్ క్లాత్ అనుకో, అవి ఉక్సులు పెట్టంగా కొన్ని రోజులకి ఇట్లా క్లాత్ అనేది పెగిలిపోతుంటుంది అనమాట. అందుకనేసి ఇలా లైనింగే బెటర్ నన్ను అడిగితే. కొన్ని వాటికి, కొన్ని మంచి క్లాత్లకి వేసుకోవచ్చు మెయిన్ క్లాత్. ఇక్కడ వచ్చేసి నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేద్దాం. ఇక్కడ కొంచెం పైకి ఉంది కదా, రౌండ్ చేసేస్తున్నాను. ఇలా కొంచెం ఉక్సులు పట్టి సైడే కొద్దిగా పైకి వస్తుంది అనమాట, కాజా పట్టీకి రాదు. ఇట్లా మళ్ళీ ఒకసారి 2 కూడా చెక్ చేసుకోండి. కాజా పట్టీ పైన ఉక్సు పట్టి పెట్టి చెక్ చేసుకోండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్టు మనం కుట్టేసుకున్నాం కదండి, చాలా నీట్గా అయితే వచ్చేసింది.